వెల్కమ్ టు జయవర్సన. దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇండియా టుడే అండ్ ఆస్థాక్ సీ వాటర్ సర్వే అంటే ఇప్పుడు మనం ఇంతవరకు మనకు చాలా సర్వేలు రావడం జరిగింది. మన ఆంధ్రలో ఆ పార్టీ నెగ్గేస్తుంది, ఈ పార్టీ నెగ్గేస్తుంది. వన్ సైడ్కి అయితే మనకి ఇంకా టైమ్స్లో అయితే వన్ సైడ్గా 25 వైసీపీ వచ్చేస్తుంది. అంటే ఎంత టఫ్ ఎలక్షన్ జరిగినప్పటికీ 25 వన్ సైడ్కి వచ్చేసే అవకాశాలు అయితే లేవనేది అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే వన్ సైడ్గా జగన్ ఒకసారి చూద్దామన్న సమయంలోనే 25 రానప్పుడు తన అధికారాన్ని చూశారు. ఎంతో కొంత ప్రజల్లో వ్యతిరేకత ఉంటుంది, అధికారంలో ఉన్న ప్రభుత్వం ఎంతో కొంత వ్యతిరేకత ఉంటుంది. కాబట్టి ఆ టైమ్స్ నౌ సర్వే కావాలని చేసిందని మనం అనుకోవాలి. తద్వారా అంటే కొన్ని పార్టీలు ఏంటంటే తనకు అనుకూలంగా కొన్ని సర్వేలు ఇచ్చుకుంటూ ఉంటాయి. అది కాకుండా ఇప్పుడు టైమ్స్ నౌ ఉండి ఇండియా టుడే ఆస్థాక్ సీ వాటర్ సర్వే మనకి స్పష్టంగా ఎవరు ఎన్ని సీట్లతో నెగ్గుతున్నారు, ఎవరికి ఎన్ని సీట్లు వస్తున్నాయని స్పష్టంగా తెలియజేయడం జరిగింది. అదేంటో ఒకసారి చూద్దాం. మనకి టీడీపీ చూసుకుంటే 17 ఎంపీ సీట్లు, 17. వైసీపీ అయితే 8 ఎంపీ సీట్లు మన రాష్ట్రంలో. అంటే వీళ్ళు చేసింది పొత్తు లేకుండా ఒకసారి ఆలోచించే. ఇక్కడ పొత్తు అయితే టీడీపీ ప్లస్ జనసేన అని చెప్పేవారు అనమాట. కానీ పొత్తు లేకుండా చేసింది అనమాట. ఇది టీడీపీ 17, వైసీపీ 8. అంటే ఇక్కడ నిజంగా టీడీపీ ప్లస్ జనసేన ప్లస్ బీజేపీ పొత్తులోకి వెళితే ఇది మనం ఒకసారి ఊహించుకోవచ్చు అనమాట. ఈ ఫిగర్ మారే అవకాశాలు ఉంటాయి, ఈ ఫిగర్ కూడా మారే అవకాశాలు ఎందుకుంటాయి. ఎందుకంటే ఓన్లీ టీడీపీ 17 వస్తే టీడీపీ జనసేన బీజేపీ కలిస్తే ఇంకో 3-4 సీట్లు పెరిగే అవకాశం ఉంటుంది. అంటే ఇంకో 3-4 సీట్లు పెరిగితే అంటే 21 లేదా 22 సీట్లు, 22 ఎంపీ సీట్లు కంపల్సరీ ఈ కూటమికి వచ్చే అవకాశం ఉంటాయి అన్నమాట. ఇప్పుడు బీజేపీ కూడా కలుస్తుంది అంటున్నారు. కాబట్టి ఇక్కడ వైసీపీ చూసుకుంటున్నప్పుడు ఇందులోంచి తగ్గిపోతే ఆటోమేటిక్గా 4 లేదా 5 సీట్లు వస్తాయి. అంటే ఇవి కూడా కష్టమే ఒక విధంగా చెప్పాలంటే కూటమి వస్తే. నెక్స్ట్ వీళ్ళకున్న ఓటింగ్ శాతం ఎంత వచ్చిందన్నది కూడా ఒకసారి మనం మాట్లాడుకుంటే టీడీపీ 45.1, వైసీపీ 41.5, బీజేపీ 2.1, కాంగ్రెస్ 2.7, అదర్స్ అని రాశారు. ఇంకా అంటే ఇందులో జనసేన కూడా ఉండొచ్చు. 9.1 ఎంతో రాసుకొచ్చారు. టోటల్ మనం ఒకసారి పాయింట్ల మీద తేడాలు వస్తాయి. ఈ కట్ ఫిగర్లో ఒకసారి చూస్తే దాన్ని బట్టి మనకు అర్థమైపోతుంది. టోటల్ 100% ఎప్పుడు కూడా కట్టేది ఈ విధంగా వచ్చినాయి అనమాట. అంటే టీడీపీకి 45.1, వైసీపీకి 41.5, బీజేపీకి 2.1, కాంగ్రెస్ 2.7. అంటే ఇక్కడ లాస్ట్ టైం బీజేపీకి 0.1 వస్తే కాంగ్రెస్ 1.5 వచ్చింది. అంటే ఇప్పుడు బీజేపీకి పెరిగింది, కాంగ్రెస్ కూడా పెరిగింది. అంటే ఒక విషయం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం బీజేపీకి రూల్కి అయితే తగ్గాలి. మన అందరికి ఏం చేయలేదు కాబట్టి. కాంగ్రెస్కి ఎందుకంటే కొద్ది కోపం తగ్గుతుంది కానీ శర్మిల కూడా కొద్దిగా విపరీతంగా తిరుగుతుంది కానీ ఎంతో కొంత ఓటు బ్యాంక్ పెరుగుతుంది అనమాట. ఇది గత 4 రోజుల ముందు చేసిన ఉండొచ్చు. అది విషయం. ఇది మనకు వస్తున్న సర్వే